ఇక్కడ ఇది మరో ఛాలెంజ్. ఆ, సినిమా ఇండస్ట్రీ అసలు నార్మల్ గానే మన తెలుగు అమ్మాయిలకి సినిమా ఇండస్ట్రీ అంటే ఒక పెద్ద ట్యాబు, ఉమ్, ఒక పెద్ద ట్యాబు, భయము, ఆ, ఒక రకమైన చీకాకు, ఉమ్, ఒక రకమైన అసహ్యం. సినిమా ఇండస్ట్రీ అంటే అసలు అక్కడ ఏంటో అంత భూతాలు దెయ్యాలు తిరుగుతాయి అని అంత రేంజ్ లో భయపడతారు సినిమా ఇండస్ట్రీ అంటే. హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ సో ఈజీలీ ఫర్ యూ? నువ్వు అంటే ఇంట్లో నేను బాగా ఎంకరేజ్ చేశారా? ఆ, లేదు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మాది చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ సార్. నేను విజయవాడలో పుట్టి పెరిగాను. ఆ, సో మా ఏరియాలో ఇట్లా డాన్సులు చేయడం, అట్లా పెద్ద పెద్ద స్టేజ్ అన్నిట్లో పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం మాకు అక్కడ. అంటే నేను పెరిగిన లొకాలిటీలో అదేలే అదే మాకు చాలా పెద్ద విషయం. సినిమాలు అనగానే అందరికి షాక్, అర్థం కాలేదు ఎవరికి. మరి అదే. లొకాలిటీలో మాకు సినిమాల్లో అంటే మాకు డాన్స్ అంత పెద్ద డాన్సర్ గా చేయడం అనేది వాళ్ళకి చాలా పెద్ద విషయం. ఉమ్, వీడియోస్ అప్లోడ్ చేస్తుందంట, డాన్స్ వీడియోస్ అంటేనే దేర్ లైక్ ఆఫ్ యాక్టర్ వాళ్ళకి. ఉమ్, అండ్ సినిమాలు అనేది అసలు ఎక్కడ నోవేర్, మా ఇంట్లో కానీ ఎవరికి అసలు ఆలోచన థాట్ కూడా ఎవరికి వచ్చి ఉండదు, లేదు కూడా. yes. సో వాళ్ళకి ఇదంతా కొత్త. అండ్ మా అంటే స్పెషల్ గా ఐ షుడ్ బి గ్లాడ్, మా మమ్మీ డాడీ చాలా సపోర్టివ్ సార్ నాకు. అది నేను సింగిల్ డాటర్ అవ్వడం వలన నేను ఏదన్నా కూడా గట్టిగా కాదనరు. నేను ఎందుకంటే ప్రాపర్ కూర్చోబెట్టి ఇదిగో ఇందుకని ఇలాంటి సినిమా, ఇది స్క్రిప్ట్ అంటే ఇంకా నో చెప్పడానికి రీజనింగ్ లేకుండా ఎక్స్ప్లెనేషన్, వాళ్ళని అరెస్ట్ చేస్తావు అంతేనా? అంతే డీటెయిలింగ్ తో అరెస్ట్ చేస్తాను. ఇంకా దే హ్యావ్ నో అదర్ ఆప్షన్ అగ్రీ చేయకుండా అనమాట. బట్ ఎట్ ది సేమ్ టైమ్ దే వర్ వెరీ సపోర్టివ్. నాట్ ఎవ్రీ ఫ్యామిలీ అంటే నాకు చాలా మీరు అన్నట్టు చాలా హెసిటేషన్ ఉంటుంది ఫ్యామిలీస్ నుంచి. బట్ మా మమ్మీ ఫస్ట్ చాలా సపోర్టివ్. ఏం చేసినా చేయని, తను ఏం చేస్తాను అనుకుంటుందో చేయని, లెట్ హర్ డూ వాట్ ఎవర్ వాంట్, బట్ తను రైట్ వేలో దాన్ని గైడ్ చేయడం వరకు అది మన రెస్పాన్సిబిలిటీ. ఐ విల్ డూ దట్, నేను నీతో పాటు ఉంటాను, ఐ విల్ గైడ్ యూ ప్రాపర్లీ అనే థింగ్ తీసుకున్నారు. మా డాడీ ఏంటంటే ఇంకా కాదనలేరు మమ్మల్ని ఇద్దరిని. సో ఆ ప్రేమతో డాటర్స్ అంటే ఫాదర్స్ కి చాలా ఇష్టం ఉంటుంది కదా, Yes, yes, అందుకని. అవును. ఓకే, బట్ నీ ఫ్రెండ్స్, నీ మెడికోస్ వాళ్ళందరూ అసలు నువ్వు స్క్రీన్ మీద కనిపించగానే వాట్ వర్ దేర్ రియాక్షన్ ఎట్ దట్ టైం? అంటే ఎవరు ఒక బిలీఫ్ ఉంటుంది కానీ ఖచ్చితంగా అయిపోతుంది అనేది ఎవరికి తెలియదు కదా సార్. ఒక స్ట్రాంగ్ బిలీఫ్ పెట్టుకుని ముందుకు వెళ్తాం కదా. అవును, సో మనకే అంత అన్సర్టనిటీ ఉన్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళకి ఇంకా ఎక్కువ అన్సర్టనిటీ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. బట్ దేర్ వర్ ఫ్యూ పీపుల్ లైక్ ఫ్యూ ప్రొఫెసర్స్ ఉన్నారు ఈవెన్ నా మెడిసిన్ లో కూడా. మా ఎస్పీఎం ఫణీంద్ర సార్ అని, ఈవెన్ మా ప్రిన్సిపల్ మేడం, వీళ్ళు ఏంటంటే దేర్ వర్ 2-3 పీపుల్ హూ స్ట్రాంగ్లీ బిలీవ్డ్ ఇన్ మై లైఫ్. ఈవెన్ మా ఫ్యామిలీలో కూడా దట్ దిస్ గర్ల్ విల్ అచీవ్ సంథింగ్ ఇన్ లైఫ్, ఖచ్చితంగా షీల్ షైన్ సమ్వేర్ గట్టిగా తను పెడుతున్న ఎఫర్ట్స్ కి అని. బట్ ఎట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు ఫ్రెండ్స్ కి ఇట్స్ అ బిగ్ సర్ప్రైజ్. లైక్ సిల్వర్ స్క్రీన్ లో కనబడడం అనేది చాలా పెద్ద విషయం కదా సార్. అవును. So it's not an easy thing. And film like the very beginning film is like a film like Uma Maheshwara Ugra Rupasya. Yes. And that too with Satyadev Garu. He's a very like established hero by then, and he's a wonderful actor. Yes. Cut cheste oka production house like Bahubali is launching you into the industry ante it's not a small thing. అవును. Everybody is like surprised and చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఎవరు నిన్ను అనలేదా ఏంటి నువ్వు పెద్ద డాక్టర్ అయ్యి అని, ఏంటి సినిమాలు ఏంటి వెర్రి వేషాలు ఏంటి అని అనలేదా నిన్ను? అంటే ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు అనేవాళ్ళు అంటూనే ఉంటారు. ఇప్పుడు నేను డాక్టర్ గా చదువుతాను అన్నప్పుడు దేర్ వర్ స్పెక్యులేషన్స్. ఈవెన్ అప్పుడు కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. ఎట్లా అంటే లైక్ అమ్మాయి కదా అసలు లైక్ ఇంజనీరింగ్ చదివించేసి చక్కగా 4 years లో అయిపోతుంది, యూ కెన్ సెటిల్ హర్ డౌన్ ఈజీలీ, ఎందుకు చాలా ఏళ్ళు చదవాలి, డాక్టర్ అంత స్ట్రెస్, పైగా డాన్స్ చేస్తూ ఉండేది. ఐఎమ్ నాట్ అ వెరీ మెరిట్ స్టూడెంట్. నేను స్కూల్లో చదువుతున్నప్పుడు ఐ వాజ్ అ వెరీ మీడియాకర్ స్టూడెంట్. Okay. సో But how come you went to the level of studying MBBS? Does not work out with mediocrity, no? యా, బట్ థింగ్ ఇస్ నేను ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు దాని మీద. నేను ఐ యూస్ టు గో ఫర్ డాన్స్ ప్రోగ్రామ్స్, కాంపిటీషన్, స్కూల్లో డుమ్మా కొట్టేసి వెళ్ళిపోయేదాన్ని, ట్యూషన్ సరిగ్గా వెళ్ళేదాన్ని కాదు. Back bencher. బ్యాక్ బెంచర్, స్కూల్లో బ్యాక్ బెంచర్ ఎవరు ఉంటారు సార్? ఎవరు ఉండరు, ఊరుకోరు కదా. దట్ కమ్స్ బ్యాక్ బెంచర్ థింగ్ కమ్స్ వెన్ యూ గో టు కాలేజ్. Of course. సో యా, స్కూల్లో ఐఎమ్ అ వెరీ నైస్ స్టూడెంట్ బట్ ఐఎమ్ మీడియాకర్ స్టూడెంట్. ఎప్పుడు రెగ్యులర్ అటెండ్ అయిపోయే యావరేజ్ స్టూడెంట్. ఐ నెవర్ యూస్ టు కాన్సన్ట్రేట్ మచ్ ఆన్ మై స్టడీస్ అండ్ ఆల్. సో అవన్నీ చూసి ఈ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ తో షీ కాంట్ గెట్ ఇన్ టు ద మెడిసిన్ థింగ్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ ఐ నో మై పొటెన్షియల్.
నేను చదవలేదు ఏనాళ్ళు, పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు, బట్ నేను చాలా ఫాస్ట్ గా చదువుతాను. ఏదైనా ఇచ్చినా కూడా వన్స్ ఒకసారి చదివితే ఎక్కువ రోజులు గుర్తుంటుంది నాకు. సో ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ. ఏకసంతాగ్రాహి అంటారు కదా తెలుగులో. అయ్యో, అట్లా అంత లెవెల్లో చెప్పలేను అంటే కానీ ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉంటుంది కొంతమంది. సో అట్లాగా ఫాస్ట్ గా చదువుతాను. సో ఆ కాన్ఫిడెన్స్ తో ఐ గాట్ ఇన్ టు దట్. నేను ఎవరిది వినలేదు మాట, నాకు నా మీద కాన్ఫిడెన్స్ ఉంది. ఐ గాట్ ఇన్ టు మెడిసిన్. కట్ చేస్తే ఫస్ట్ అటెంప్ట్ లో ఐ గాట్ అ ఫ్రీ సీట్ అండ్ ఎవ్రీబడి వాజ్ సర్ప్రైజ్. గ్రేట్ కదా ఫ్రీ సీట్ అంటే. యా, సో సర్ప్రైజ్డ్. సో అట్లానే నాకు ఇన్సైడ్ నాకు తెలుసు దట్ ఐ కెన్ గెట్ ఇన్ టు దిస్. ఈ ఫీల్డ్ కి నేను ఇక్కడ మనం ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఉంది. యాజ్ అన్ యాక్టర్ గా నేను చూసుకోవాలనుకుంటున్నా డిఫరెంట్ పాత్రలో. కొన్నాళ్ళ తర్వాత కూడా రూప అనేది ఒక యాక్ట్రెస్ ఉండేది. షీ యూస్ టు డూ సమ్ రియలీ గుడ్ ఫిల్మ్స్. డిఫరెంట్ పాత్రలు చేసేది, ఏ క్యారెక్టర్ ఇచ్చినా చాలా బాగా చేయగలిగేది అనే ఒక పేరున్న, అలాంటి ఒక పేరు సంపాదించాలి అనేది నా కోరిక. సో అట్లా చేయగలనేమో అనే ఫీలింగ్ లోపల. సో వాట్ ఎవర్ పీపుల్ గోనసే, నేను అది పెద్ద తీసుకోను బ్రెయిన్ కి. నాకు గట్ ఫీలింగ్ అంటే ఏదైనా ప్రొడక్టివ్ గా ఉంటే ఐ డెఫినెట్లీ కన్సిడర్ ఇట్. బట్ నా గట్ ఫీలింగ్ చెవులు స్ట్రాంగ్ గా దాంతో ముందుకెళ్తాను.